హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ సండే స్పెషల్గా అయితే మా బావ కేజీన్నర చికెన్ తెచ్చారండి. ఇప్పుడు బియ్యం నిపోస్తున్నాను కదా, ఎందుకు అనుకుంటున్నారు? మా మావయ్య గారు కూడా ఉన్నారండి, మావయ్య అత్త ఇద్దరు వచ్చారు. కొంచెం హెల్త్ బాగోక హాస్పిటల్లో ఉన్నారండి. అందుకు వాళ్ళకి క్యారేజ్ పంపిద్దామని చెప్పి వండుతున్నాను వాళ్ళకి కూడా. మా కొందన చెప్పిందంట, విడివిడిగా వండు మమ్మీ, నా ముక్కలు నాకే కావాలి అని చెప్పిందంట వాళ్ళ డాడీకి కూడా. అందుకని వాళ్ళ డాడీ అదే అన్నారు, విడివిడిగా వండేసి మా అమ్మోళ్ళకి మనకి మందికి అని చెప్పారండి. ఇంకా అలా వండుతున్నాను. అందరూ ఏం చేస్తున్నారండి? మీ ఇళ్ళలో స్పెషల్స్ ఏంటి చెప్పండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను కూడా ప్రోత్సహించండి ముందుకు రావడం కోసం. ప్లీజ్ అండి, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంత మాత్రానే సరిపోదు కదా, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన్ని సరిపోదండి, ఫాలో కూడా చేయాలి. సార్ అంటున్నా, ఫాలో కూడా చేయాలండి. ఫాలో కూడా చేస్తే మీరు ఇంకొంతమందికి నేను వెళ్తాను. ప్లీజ్ అండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా కష్టపడుతున్నాను నేను కూడా. నాకున్నంత వరకు, నాకున్న కోడి బ్రెయిన్కి ఓకే, పర్లేదు. చూసారా బయట అసలు పిల్లలు, అసలు సౌండ్ మీకు వస్తుంది కదా, బండి సౌండ్ చూసారా? ఊరకండి, మనకే భయం వేస్తుంది, ఎక్కడొచ్చి మన మీద పడతాడా ఆ బండి మీద అని. అలా వెళ్తున్నారండి. అసలు తల్లిదండ్రులు ఎలా మరి ఎక్కడ ఉన్నారో, ఎలా చెప్తున్నారో ఏమో తెలియట్లేదు. కానీ అసలు అలా అది చాలా పెద్ద తప్పు అండి అలా వెళ్ళడం. నాకు అదే భయం, రోడ్డు మీదకి వెళ్ళాలంటే. అసలు నేను అందుకే పక్కకి వెళ్తాను, పక్కకి వెళ్ళినా అలానే వస్తుంటారు. సరే, అది పక్కన పెడితే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి రోడ్ల మీద. ఇప్పుడు ఈ మధ్య యాక్సిడెంట్స్ బాగా అవుతున్నాయి. మా మావయ్య గారు కూడా అలానే బండి మేంచి పడ్డారంట. అదే చూపించుకుందామని వచ్చారండి. ఇంకా అంతకుమించి నేను చెప్దాం అనుకోవట్లేదు. ఇవాళ మధ్యాహ్నం ఒక షార్ట్ పెట్టాను, చూసారా? షర్టు కుట్టాను. ఇంకా వాళ్ళకి క్యారేజ్ ఇచ్చేసి మావి వాళ్ళకి వచ్చాను. మా బావ పొద్దున్నే వెళ్ళిపోయి ప్యాంట్ కుట్టారంట, ఇంకా సగం ప్యాంట్ ఉంది. ఇంకా నేను పిలిస్తే వచ్చారు భోజనం ఇద్దామని. ఇంక నేను చేసి వచ్చేటప్పుడు కాస్త టీ తాగేసి వచ్చాము. వచ్చాక షర్టు కుట్టేసాముడు అన్నాడు. సరేనండి అని చెప్పి కుట్టేశాను. ఇక కప్స్ కూడా వేసేటప్పుడు మీకు చూపిద్దామని అన్నట్టుగా నేను కప్స్ అప్పటిదాకా వీడియో తీలా. ఎలా ఉన్నారు నేను కొడతాను ఈ రెండు, అవి వీడియో తీసుకో అని చెప్పాడు. ఫేస్ మాత్రం చూపించకు నా ఫేస్ అంటున్నాడు ఆయన. ఆయనకి ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం చూపించకూడదు కదా, ఇంకా అందుకని నేను ఇంకేం మాట్లాడలేదు. లాస్ట్కి నేను స్టిల్ ఇచ్చాను, ఒకసారి చూడండి, చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో ఏంటో. ఇంకా ఆ కూరలో పై మీద వేసేసి మనం ఇంకా బయటకు వచ్చి ఇంక ఈ పని చేసేసాను అనుకోండి, అటు కూరలు అయిపోతాయి. ఇంక ఇటు బయట ఇదంతా చెత్త అంతా ఎత్తేసాను. అది అక్కడ కనిపిస్తున్నాయి చూసారా, కుప్ప బట్టలు. ఆ బట్టలు ఉతికేసి నిన్న సగం ఉతికా, ఇవాళ సగం ఉతికా. 2 అంట్లు ఉంటాయి తోమే. ఇది మా మామయ్య వాళ్ళ కూర అండి. అలా కలర్ బాగా వచ్చింది కదా ఇది. మరి ఎలా వచ్చిందో ఏంటి, నేను టేస్ట్ చేయలేదు. నా వీడియోస్ మీకు ఎలా ఉంటుంది, నచ్చుతున్నాయా? నేను ఏదన్నా పొరపాటుగా ఏమన్నా మాట్లాడుతున్నానా, కరెక్ట్గానే మాట్లాడుతున్నానా? అవి మీరు తెలిసిన వాళ్ళు నాకు చెప్పండి ప్లీజ్ అండి. ఏమన్నా మార్పులు ఉంటే నేను చేసుకుంటాను. ఇంకా ఎప్పుడు తెలిసిందేగా, చికెన్ వండామంటే ఇంక ఇలానే తినాలి, తింటాము కూడా. మా బావ ఒప్పుకోడు ఇంకా విడిగా తినాలంటే. తింటున్నాను అలా. మాది కలర్ కొంచెం తగ్గిందండి. మా మామయ్య గారి వాళ్ళది బాగా కలర్ వచ్చింది కూర, ఇది మరి కలర్ తగ్గింది. ఇంకా కారం వేద్దామన్నా కూడా మనసు ఒప్పలేదు. మా కొందన కాలుతున్నా సరే ఆ అమ్మాయికి ఆ మెడ మొక్కలు మేము ఏళ్ళ తినేస్తాము అని భయంతో ఆ మెడ మొక్కల కోసం తీస్తుంది. ఇంకేంటండి విశేషాలు చెప్పండి. మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో కామెంట్ చేయండి. మొన్న ఒక సిస్టరు దొండకాయలు వేపుడు చేశాను కదా, కష్టం కదా అని చెప్పి కామెంట్ చేయండి అంటే ఒక సిస్టర్ చెప్పారు అవునని. థ్యాంక్ యూ సిస్టర్.